నమస్కారం, అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ కరెంట్ అఫైర్స్లో భాగంగా మనం చర్చించుకోబోయే కరెంట్ అఫైర్ అంశం NAFLD. పేరు వినంగానే ఇదేదో డ్రగ్ అనుకునేరు. అలాంటి పిచ్చి ప్రయత్నం, అలాంటి చెడ్డ ఇన్ఫర్మేషన్ మనం ఎప్పుడు ఇవ్వబోము కూడా. NAFLD అని అంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. మనలో చాలామందికి తెలిసింది ఒకటే ముఖ్యమైన విషయం, మందు తాగితే ముందు లివర్ పోతుంది అని. మందు తాగకపోయినా లివర్ పోయే ఒక అవకాశం ఉంది. అది ఎలా అనంటే, ఇష్టం వచ్చినట్టు తిండి తిని ఒక లెక్కాపత్రం లేకుండా అసలు ఎప్పుడు పడితే అప్పుడు తినేసి, అలానే మన జీవన శైలి, మన లైఫ్ స్టైల్ని ఒకవేళ మార్చుకోకపోతే ఖచ్చితంగా మన లివర్ పాడైపోతుంది, మీరు ఆల్కహాల్ ఒకవేళ కన్జ్యూమ్ చేయకపోయినా. దాన్ని నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ NAFLD అని అంటారు. దీన్నే సింపుల్గా ఫ్యాటీ లివర్ అని అంటారు. ఇక్కడ మీరు పిక్చర్లో గమనిస్తున్నట్టుగా మన లివర్ అయిపోతుందన్నమాట. సో బికాస్ ఆఫ్ ఇట్ సమ్టైమ్స్ ఈవెన్ అవర్ లైఫ్స్ మైట్ బి అట్ రిస్క్. సో మరి ఆబ్వియస్గా అందరూ తాగుతారని కాదు, బట్ తాగకపోయినా సరే మన లైఫ్ స్టైల్ని మనం మార్చుకోకపోతే ఖచ్చితంగా దాంతో ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది కదా. అండ్ కన్సిడరింగ్ ఈ మధ్య వస్తున్న ట్రెండ్స్ బింజ్ వాచింగ్. వీకెండ్ వచ్చిందంటే చాలు చిప్స్ ప్యాకెట్లు, డ్రింకులు పక్కన పెట్టుకుని కంటిన్యూస్గా సీజన్ల మీద సీజన్లు చూస్తూనే ఉంటారు. మీరు అనొచ్చు, వారంలో దొరికేది ఒక్కరోజు నేను ఎంజాయ్ చేస్తున్నాను, నీకేంటి నొప్పి, నీకేంటి బాధ అని. ప్రాబ్లం నాకు కాదు, మీకే. ఎందుకనంటే అలా మీరు ఇష్టం వచ్చినట్టు ఎప్పుడు పడితే అప్పుడు తిని, ఆకలి లేకపోయినా ఏదో చూస్తూ అలా తినేస్తూ ఉంటే కనుక మీ లివర్ ఖచ్చితంగా పాడైపోతుంది. మామూలుగా మన లివర్ కొంచెం ఫ్యాట్ని అయితే స్టోర్ చేసుకోగలదు, అది మరీ అంత పెద్ద ప్రమాదం అయితే కాదు. కానీ ఎప్పుడైతే లిమిట్ని దాటి ఎక్కువగా ఫ్యాట్ని స్టోర్ చేసుకుంటుందో అప్పుడే పెద్ద ప్రాబ్లం వస్తుంది. మీరు అనొచ్చు, నేను ఇంకా ముసలాడిని అవ్వలేదు లేరా, నేను ఇంకా తాగడం మొదలు పెట్టలేదురా, నాకు రాదు అని. లెట్ మీ టెల్ యూ, ఇది చిన్నపిల్లలకు కూడా వస్తుంది. సో నౌ ఐ హోప్ యూ నీడ్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ ఇట్. I do know that you have started thinking about it. So let me tell you some more information as an add-on to that. So let's get into the details and try to get to know much more about this fatty liver. Metabolic dysfunction associated steatotic liver disease. దీన్నే MASLD అని పిలుస్తారు. సో మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ బేసిక్ ఏంటిది? మన యొక్క జీవన శైలి వల్ల లివర్ చెడిపోవడం అనమాట. MASLD ఈజ్ అ క్రానిక్ లివర్ డిసీజ్. క్రానిక్ అంటే లాంగ్ టర్మ్ ఉండేది అని. సో హెల్త్ పరంగా మనం జాగ్రత్తగా గమనిస్తే ఒకటి క్రానిక్ అని ఉంటుంది, ఇంకోటి అక్యూట్ అని ఉంటుంది. అక్యూట్ అంటే షార్ట్ టర్మ్, క్రానిక్ అంటే లాంగ్ టర్మ్. క్రానిక్ లివర్ డిసీజ్ దట్ అకర్స్ వెన్ ఫ్యాట్ బిల్డ్స్ అప్ ఇన్ ద లివర్ అండ్ ఎ పర్సన్ హ్యాస్ అట్లీస్ట్ వన్ మెటబాలిక్ రిస్క్ ఫ్యాక్టర్. ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఏమన్నా అయి ఉండొచ్చు. సో మనం ఒకవేళ కొన్ని గమనిస్తే కనుక పిల్లల్లో గ్రోత్ హార్మోన్ సరిగ్గా ప్రొడ్యూస్ కాకపోవడం. నేను ఇందాకే చెప్పాను ఇది పిల్లల్లో కూడా వస్తుంది అని. సో పిల్లలకి గ్రోత్ హార్మోన్ సరిగ్గా పనిచేయదు. మీరు ఈ రోజుల్లో జాగ్రత్తగా గమనిస్తే పిల్లలు బాగా జంక్ ఫుడ్ తినేసి బాగా లావ్ అయిపోతున్నారు. మరీ ముఖ్యంగా వాళ్ళకి ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ కొవ్వు బాగా ఎక్కువగా పేరుకుపోతుంది. వాళ్ళు ఒబీస్ అయిపోతున్నారు, ఊబకాయంతో బాధపడుతూ ఉన్నారు. సో ఊబకాయంతో బాధపడుతూ ఉన్న ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంది. ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళు తిరిగి మళ్ళీ అదే జోన్లోకి వెళ్ళిపోతారు. కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగిపోతాయి, అలానే హై గ్లిసరైడ్స్ వచ్చేస్తాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఏదో ఒక మెటబాలిక్ ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ అది పెద్ద అయ్యేసరికి మన బాడీ కూడా సరిగ్గా సహకరించదు కాబట్టి ఇక జరగాల్సింది జరుగుతుంది. అందుకని దీని గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. వై? బికాస్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్, మనలో చాలామంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకపోయినా సరే స్టిల్ దీంతో సఫర్ అవుతూ ఉన్నాము. అది మేబీ మనకి తెలియకపోవచ్చు. అంటిల్ అండ్ అన్లెస్ ఇట్ బికమ్స్ రియలీ సివియర్ థింగ్ అని. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో ఏదైతే ఈ MASLD ఉందో దీన్నే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. చాలామంది సడన్గా ఏదో ప్రాబ్లం ఉంది డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే మీకు ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంది అంటే, అదేంటండి నేను డ్రింక్ చేయను నాకెందుకు వస్తుంది అని అంటూ ఉంటారు. ఇప్పుడు తెలిసింది కదా, మేబీ నేను డాక్టర్ కాకపోవచ్చు, బట్ స్టిల్ దిస్ ఈజ్ ద సైంటిఫిక్ ఇన్ఫర్మేషన్ దట్ ఐఎమ్ గివింగ్ టు యూ. కావాలంటే మీరు వెళ్ళి మీ ఫ్యామిలీ డాక్టర్ని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. కన్సిడరింగ్ ఇట్స్ బెటర్ టు నో ఇట్ ఎర్లీ దాన్ టు డిలే ఇట్ ఫర్దర్. ఎందుకంటే ముందు తెలుసుకుంటే అట్లీస్ట్ మనం చేంజెస్ తీసుకోవచ్చు. అండ్ ద రీజన్ ఈజ్ దీనికి క్యూర్ లేదు, వచ్చిందంటే ఇంకా తర్వాత ఇబ్బందులు పడడం తప్పితే. అందుకని ఇట్స్ బెటర్ టు చేంజ్ ఇట్ నౌ. అండ్ ఎస్పెషల్లీ యంగ్ స్టేజ్లో తెలుసుకుంటే మనం దాన్ని రివర్స్ చేయొచ్చు ఆ ప్రాసెస్ని. లేట్గా తెలుసుకుంటే దెర్ ఇస్ నథింగ్ దట్ వీ కెన్ డూ బికాస్ ఇట్స్ అ క్రానిక్ థింగ్. సో ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ యొక్క ప్రివలెన్స్ మనం జాగ్రత్తగా గమనిస్తే ఇట్ ఈస్ ద మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ క్రానిక్ లివర్ డిసీజ్ అండ్ లీడింగ్ కాజ్ ఆఫ్ లివర్ రిలేటెడ్ డెత్స్ అండ్ ఇల్నెసెస్. నేను ఇందాక చెప్పాను కదా, ఎప్పుడైతే పరిస్థితి చేయి దాటిపోతుందో ఇంకా అంతే సంగతులు అని. ఒక్క ఆల్కహాల్ అనే సంగతిని పక్కన పెట్టేస్తే చాలామంది ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయని వాళ్ళల్లో లివర్ ఫెయిల్యూర్ అవడానికి కారణం ఈ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజే. వాళ్ళు ఏమనుకుంటారు, ఎంతసేపు లివర్ చెడిపోవాలి అంటే ఓన్లీ డ్రింక్ చేస్తేనే లివర్ చెడిపోతుంది అనుకుంటున్నారు. నో, మన ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకపోయినా సరే మనం ఒకవేళ ఇష్టం వచ్చినట్టు తినినా, ఇష్టం వచ్చినట్టు టైంకి ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తిన్నా, లేదు మన లైఫ్ స్టైల్ని ప్రాపర్గా మనం మార్చుకోకపోతే ఖచ్చితంగా అది వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. జస్ట్ లుక్ ఎట్ ద నెంబర్స్.
25% ఆఫ్ పీపుల్ వరల్డ్ వైడ్ వైల్ MASH ఎఫెక్ట్స్ 25-30% ఆఫ్ ద పాపులేషన్. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే MASLD ఇందాక మనం చూసాం, విచ్ ఇస్ ద నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్. ప్రపంచంలో 25% మంది, ప్రపంచ జనాభా ఆల్రెడీ 800 కోట్లు దాటింది. అంటే ఆన్ అన్ యావరేజ్గా 200 కోట్ల మంది దాంతో సఫర్ అవుతున్నారు. డూ యూ రియలీ థింక్ 200 కోట్ల మంది ఆల్ ఓవర్ ద వరల్డ్ అందరూ తాగుతూనే ఉంటారన్నా? నో, కాదు కదా. సో ఆబ్వియస్గా నౌ యూ హ్యావ్ టు గెట్ దట్ పాయింట్ ఇన్ యువర్ మైండ్. అండ్ కమింగ్ టు ద పాయింట్, ఈ MASH ఏంటిది? MASH అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియోహెపటైటిస్. అంటే ఎప్పుడైతే ఇంకా లివర్ కంప్లీట్గా నాశనం అయిపోయిందో అప్పుడు అనమాట. సో ముందు MASLD సినారియో వస్తుంది, అక్కడి నుంచి అది కాస్త MASHగా మారిపోతుంది. People typically don't experience symptoms until MASLD progresses to MASH. And MASH is when fat leads to inflammation and cell damage in your liver, and it is called steatohepatitis. ఎందుకు మనం ఇప్పటికీ కూడా కళ్ళు తెరవలేకపోతున్నాము అని అంటే, బికాస్ కళ్ళు తెరిస్తే ప్రపంచం ఎంత అద్భుతంతో పాటు భయంకరంగా ఉంటుందన్న సంగతి కూడా మనం చూడాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకు నేను మరీ అన్నిసార్లు చెప్తున్నాను అని అంటే, బికాస్ మనం ఈ MASLD సినారీ ఏదైతే ఉందో, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్, అంటే ఆల్కహాల్ తాగకపోయినా ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి దాని యొక్క సిమ్టమ్స్ తెలియవు. సిమ్టమ్స్ తెలిసే టైంకి పరిస్థితులు మారిపోతాయి, అండ్ తర్వాత పరిస్థితులు అధ్వానంగా తయారవుతాయి. తర్వాత వచ్చి అయ్యో పాపం ఆ వ్యక్తికి అసలు తాగే అలవాటు లేకపోయినా సరే దురదృష్టకరం, దేవుడు చెడ్డవాడు అని అంటారు. వెల్, మీరు ఇష్టం వచ్చినట్టు తినేసి మళ్ళీ దేవుడిని ఎందుకు అంటారు? మీ లైఫ్ స్టైల్ మీరు మార్చుకోకుండా దేవుడిని ఎందుకు అంటారు? గివ్ అ థాట్ అబౌట్ ఇట్. The non-alcohol related version is called metabolic dysfunction associated steatohepatitis, previously known as non-alcoholic related steatohepatitis. సో ఈ MASH ఏదైతే ఉందో దీని ఇంతకుముందు NASH అని పిలిచేవాళ్ళు అనమాట. అలానే ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు ఏ ఫ్యాక్టర్స్ దీన్ని కలుగజేస్తాయని, ఫ్యాక్టర్స్ దట్ కెన్ కాజ్ దిస్ కండిషన్ అదర్ దాన్ ఆల్కహాలిక్ కన్సంప్షన్ వర్ మెటబాలిక్ సిండ్రోమ్, డయట్ అండ్ న్యూట్రిషనల్ కాజెస్ అండ్ జెనెటిక్స్. ఒకవేళ ఆల్కహాల్ కన్జ్యూమ్ చేయకపోయినా సరే ఇది వస్తాం, ఇందాక చెప్పాం కదా, అవి ఏ కారణాలు అయి ఉంటాయని గమనిస్తే, ఒకటి మెటబాలిక్ సిండ్రోమ్, అంటే వాళ్ళ బాడీలో మెటబాలిజం సరిగ్గా పని చేయకపోవడానికి ఏమైనా రుగ్మతలు ఉంటే అయి ఉండొచ్చు. లేదు జెనెటిక్స్, అంటే వాళ్ళ తల్లిదండ్రులకి ఏమన్నా, లేదు వాళ్ళ పూర్వీకులు ఎవరికైనా ఉన్నా అది క్యారీ ఫార్వర్డ్ అయ్యే అవకాశం కూడా ఉంది. అలానే డైట్, వాళ్ళు ఏం ఆహారం తింటున్నారు అని. అలానే న్యూట్రిషనల్ కాజెస్, ఒకవేళ కుపోషితులు అయి ఉంటే, అంటే మాల్ న్యూట్రిషన్తో సఫర్ అవుతుంటే వాళ్ళు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఈ మెటబాలిక్ సిండ్రోమ్, జెనెటిక్స్ని మనం ఎలాగో కంట్రోల్ చేయలేము, అది మన కంట్రోల్లో లేదు. బట్ అట్లీస్ట్ ఈ రెండింటిని అయితే మనం కంట్రోల్ చేయొచ్చుగా, అండ్ స్పెసిఫికల్లీ దీన్ని అయితే మనం కంట్రోల్ చేయొచ్చు కదా. దట్స్ వై ఐఎమ్ సెయింగ్ దేర్ ఈస్ నో మెడిసిన్ యెట్ టు రివర్స్ స్టియోటాటిక్ అంటే ఫ్యాటీ లివర్ డిసీజ్ని రివర్స్ చేయడానికి సిచ్యువేషన్ లేదు. అందుకే ఇందాక చెప్పాను, ఎర్లీగా తెలుసుకుంటే అట్లీస్ట్ మీరు అటువైపు వెళ్లకుండా ఉంటారు అని. అందుకే మహానుభావులు ఒకప్పుడు చెప్పింది ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. ఎందుకు, వచ్చిన తర్వాత క్యూర్ లేదు అని తెలిసింది అనుకో, మీరు క్యూర్ వస్తుంది కదా అని చెప్పి అప్పుడు లాభమే ఉంది. మేకింగ్ చేంజెస్ టు వాట్ యూ ఈట్, హౌ మచ్ యూ డ్రింక్ అండ్ ఇంక్రీజింగ్ యాక్టివిటీ లెవెల్స్ కెన్ హెల్ప్. సో ఒకవేళ మీరు డ్రింక్ చేయకపోయినా మీరు ఏం తింటున్నారు, వాట్ యూ ఈట్, అలానే మీ యాక్టివిటీ అంటే ఏంటి, ఏదో ఒక పని చేయడం కాదు, ఫిజికల్ యాక్టివిటీ అని అర్థం అనమాట. ఇట్ కెన్ ఎఫెక్ట్ ఎనీవన్ ఇంక్లూడింగ్ ఆల్ ఏజెస్ అండ్ రేసెస్. అఫ్కోర్స్ ఇక్కడ రేసెస్ దగ్గర మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తే బ్లాక్ పీపుల్ అంతగా దీంతో ఎఫెక్ట్ అవ్వట్లేదు, బట్ స్టిల్ దే ఆర్ ఎఫెక్టింగ్. అంటే కంపారిటివ్గా చూసుకుంటే వాళ్ళంతా ఎఫెక్ట్ అవ్వట్లేదు, బట్ స్టిల్ దే ఆర్ ఆల్సో గెటింగ్ ఎఫెక్టెడ్. అండ్ నేను ఇందాకే చెప్పాను, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ సఫర్ అవుతున్నారు దీంతో అని. ఒక్క ఇండియాలో గమనిస్తే ప్రివైలెన్స్ చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. 38.6% అమాంగ్ అడల్ట్స్ అండ్ 36% అప్రాక్సిమేట్లీ ఆన్ దట్ టు ఒబిసిటీ. నేను చెప్పాను పిల్లలు లావుగా ఉన్నారు అండ్ పైపెచ్చి అది రివర్స్లో మళ్ళీ ఎఫెక్ట్ కొడుతుందని. మనం ముందే సరిగ్గా వాళ్ళని చూసుకోవట్లేదు, వాళ్ళు అడిగిందల్లా వాళ్ళకి పెట్టేస్తున్నాము, జంక్ ఫుడ్ బీభత్సంగా పెట్టేస్తున్నాము. 5 ఏళ్ళు కూడా పట్టమని లేని ప్రాణాలకి మనం పిజ్జాలు బర్గర్లు పెట్టేస్తున్నాం. 5 ఏళ్ళు అసలు వాళ్ళ బాడీ ఏదో ఆరగించుకుంటుందా లేదా, వాళ్ళ బాడీలో దాన్ని ఆరగించుకునే మెటబాలిజం ఉందా లేదా అని. వీ డోంట్ నో ఎనీథింగ్, వీఆర్ జస్ట్ పుడింగ్ ఇన్ అంతే. మనం బుర్ర లేకుండా పని చేస్తే బుర్ర లేని సావేస్తాము. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో అందుకని మేబీ దిస్ ఇస్ ద రైట్ టైమ్ దట్ వీ నీడ్ టు ఓపెన్ అవర్ ఐస్ అండ్ ఇయర్స్ అండ్ ఆల్సో అవర్ బ్రెయిన్ యాజ్ వెల్ టు స్టార్ట్ థింకింగ్ ఇన్ ద వే దట్ వీ హ్యావ్ టు. అదర్వైజ్ there will be no one who will be thinking about us because we won't be there on planet Earth for sure. సో ఇప్పుడు అర్థమైంది కదా, స్మోక్ చేసిన వాళ్ళకే లంగ్ ప్రాబ్లం వస్తుంది అనుకోకండి, బికాస్ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ అస్ ప్యాసివ్ స్మోకింగ్. ఇప్పుడు పొగ తాగేవాడు అని ఆనందంతో వదిలేస్తాడు, వాడు పీల్చేది మహా అయితే ఇంత అయితే వాడు బయటకు వదిలేదు ఎంత. మనం పక్కన ఎరా మిత్రమా అని చెప్పి పక్కన ఉన్నాం అనుకోండి, ఆ పొగను మనం కూడా పీలుస్తాం, మన లంగ్స్ కూడా పాడవుతాయి, విచ్ ఇస్ కాల్డ్ ప్యాసివ్ స్మోకింగ్. ఇన్ ద వెరీ సేమ్ వే తాగితేనే లివర్ చెడిపోతుంది అనేది ఒక కాలం మాట, తాగకపోయినా లివర్ చెడిపోతుంది అనేది ఈ కాలపు మాట అండ్ భవిష్యత్ కాలం మాట కూడా. సో అందుకని అనారోగ్యాన్ని ఏరి కోరి తెచ్చుకోకండి, ఆరోగ్యాన్ని ఏరి కోరి తెచ్చుకుని పెట్టుకోండి. బికాస్ కొన్నిసార్లు మీరు ఎంత విశ్వ ప్రయత్నాలు చేసినా సరే స్టిల్ సంథింగ్ విల్ హ్యాపెన్. కొంతమంది అతి తెలివిగల వాళ్ళు చెప్తారు,
సిగరెట్ తాగితే పోయారేమో కానీ బీడీలు తాగితే ఇప్పటివరకు ఎవడు పోలేదు కదా, పోయినప్పుడు చూసుకుందాంలే అని చంప మీద ఒకటి చెల్లుమని పేకండి. వాళ్ళ జ్ఞానాన్ని కొంచెం పెంచే ప్రయత్నం చేయండి. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటివరకు చూస్తూ ఉండండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకోండి, అలానే కొంచెం ఆరోగ్యంగా కూడా బతకడానికి ప్రయత్నం చేయండి. అప్పటి వరకు నేను మీ వివేక్. నమస్కారం.